హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈరోజైతే ఇంకా మా బుడ్డోడు బర్త్డే అనమాట, July 11. సో ఇంకా నేను నైట్ అయితే పెద్దగా ఏం అనుకోలేదు ఫస్ట్. సో ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంకా బర్త్డే కూడా ఏమంతగా చేయొద్దు అనుకున్నాం. కాబట్టి నైట్ నేను ఏమన్నా కొంచెం వెరైటీగా చేయాలి, వాడికి 12కి అలా చేయాలి అనుకున్నా. సో కేక్ బజార్కి కూడా మేము వెళ్ళలేదు అవి తీసుకోవడానికి. నేను ఇంట్లోనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కేక్. 11కి ట్రై చేసా. సో పర్లేదు, బాగానే వచ్చింది కేక్ అయితే. కేక్ రెసిపీ కావాలంటే కమెంట్ చేసేయండి. ఇంకా కేక్ రెడీ చేసేసి మా బుడ్డోడిని అయితే అలా వాడి దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ, బొమ్మలన్నీ అలా పెట్టేసి అనమాట. వాడైతే ప్రశాంతంగా పడుకుండు. టాయ్స్ అన్నీ డోరా పెద్ద టాయ్ ఉంది కదా, దాని పేరు, పెద్ద బొమ్మ పేరు డోరా, బుజ్జి, ఇంకా అలా పేర్లు పెట్టాం, మోటు పత్లు, డాగి. ఇంక ఇలా వీటన్నిటిని మొత్తం అలా సెట్ చేశాను అనమాట వాడి చుట్టూ, బెడ్ చుట్టూ. సో ఇంక వాడు పడుకున్నాడు. టైం అవుతుంది, ఇంకా నేను 2 అని ఇంకా ఇంట్లో ఏం లేదు. సో ఇంక నేను టమాటోతో చేశాను అనమాట. కేక్ టమాటో అస్సలు బాగాలేదు, అది కాంబినేషన్. ఏం కాదు, కొంచెం అడ్జస్ట్ అయ్యింది. సో ఇంకా నేనైతే వాడిని అయితే లేపుతున్నా. ఇప్పుడు నాకు అసలైన టాస్క్ మొదలైంది. అస్సలు లేస్తలేడు. పడుకోమన్నప్పుడేమో అసలు పడుకోడు, లేమన్నప్పుడేమో అసలు లేడు. ఇంకేమన్నా పనిలో ఉన్నప్పుడు వాళ్ళు లేస్తాడు, ఇలాంటప్పుడు అస్సలు లేడు. ఎంత ట్రై చేస్తాను వాళ్ళు లేపడానికి, వాడికి అస్సలు లేకుండా. చూడండి, ఇంకా అటు ఇటు కదిలిస్తూ అట్లా ఇట్లా దొల్లించి లేపుతున్నా, అయినా కూడా లేలా. ఇంకా స్టార్ట్. A few moments later. ఇంకా ఏడుపు మొదలు పెట్టేశాడు. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి ఇంకా నేను కూడా పడుకున్నవాడిని నిద్రపుచ్చి. ఇంకా నెక్స్ట్ డే ఇంకా వాడికి ఫస్ట్ బర్త్డే బాగా చేసాం. సో ఇంకా సెకండ్ బర్త్డే అంతగా చేయాలనుకోలేదు. ఇంకా మేమందరం సైలెంట్గా ఉన్నాం. సో లాస్ట్ ఇంకా నెక్స్ట్ డే వాడి బర్త్డే రోజు 6కి అట్లా వచ్చి ఇంకా మా ఆయన చెప్పాడనమాట, ఇంకా పిలుద్దాము వాళ్ళకి కొంచెం ఇంటి దగ్గర వరకు తీసుకుని చేసుకున్నాం. సో నాకు చెప్పలేదు, 6కి వచ్చి చెప్పాడు. ఇంకా వాళ్ళందరం కొంచెం రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇంకా అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. ఇంకా చికెన్, బిర్యానీ అన్నీ చేయమన్నాడు. ఇంకా నాకైతే ఎంత టెన్షన్ అయిపోయిందో, అటు ఇటు తిక్కమాగా వెళ్ళిపోయా. ఇంకా చిన్నగా అయితే బిర్యానీ అంతా చేసేసరికి టైం 9:30, 10 అట్లా అయింది. సో ఇంట్లో వాళ్ళ వరకు అయితే భోజనాలు పెట్టేసినాం. ఇంకా కేక్ అయితే కట్ చేసినాం. ఎంత ఏడుస్తున్నాడు వాడు. ఫస్ట్ భయపడ్డాడు. ఫస్ట్ బర్త్డే అయితే బాగా ఏడ్చాడు. సెకండ్ బర్త్డే మాత్రం కొంచెం అలా పర్లేదు, బాగానే చేసుకున్నాడు వాడు. ఇంకా చాక్లెట్స్ అవి ఇవి ఇస్తే కొంచెం మంచిగా ఆడుకున్నాడు. కేక్ అయితే మంచిగా కట్ చేశాడు. ఇంకా మేము, మా ఆయన అయితే వాడి కేక్ కట్ చేయించి ఫొటోస్ అయితే దిగాం. వాడు స్పెట్స్ పెట్టుకొని ఎంత పోజ్ ఇస్తున్నాడో హీరోలాగా. ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చి అక్షింతలు వేస్తూ వాడిని కొంచెం ఆశీర్వదించి కేక్ అయితే తినిపిస్తున్నాడు. ఫస్ట్ అయితే కొంచెం తిని ఇంకా తినలేదు వాడు. స్వీట్ ఎక్కువ తిండు మా బుడ్డుడు. ఇంకా ఎగుడు కొట్టినట్టుంది అసలు. చూడండి, కేక్ పడుతున్నా వద్దని చెయ్యి అట్లా విసిరేస్తున్నాడు. అస్సలు తినలే ఇంకా కేక్. చాక్లెట్స్ మీద పడ్డాడు. చాక్లెట్స్ అయితే బాగా తింటుండు. ఇంకా అలా ఇంటి దగ్గర వాళ్ళు, ఇంకా రిలేటివ్స్ అంతా కేక్ కట్ చేసి ఇంకా అందరు కేక్ పంచేసి ఇంకా ఇంట్లో వాళ్ళైతే భోజనాలు చేసేసినాం. పడుకునేసరికి 1 అయింది. మాకు పులిసిపోయింది నాకు. ఇంకా లాస్ట్కి అయితే ఫొటోస్, ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయి భోజనాలు అయిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నాకు నెక్స్ట్ డే తలుచుకుంటే నేను చాలా వరకు ఇంకా మొత్తం అయ్యి సర్దుకోవాలి. ఇంకా ఇలా మా బుడ్డోడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.